అరకు టికెట్ వివాదంపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. అరక్కి చేరుకున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఇక అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి మాధవి వద్దంటూ కొన్ని రోజులుగా అరకు అసమ్మతి నేతలు రాజకీయం చేస్తున్నారు. ఇక సీఎం ఆదేశాలతో అరక్కి చేరుకున్న వైవి సుబ్బారెడ్డి అక్కడి పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేస్తున్నారు. ఇక అరకు టికెట్ వివాదంపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. అరక్కి చేరుకున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అరకు వ్యాలీ వెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వంతో పాటు ఇన్ఛార్జ్ అందరితోనూ కూడా అక్కడ సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత పార్టీ ఎందుకు అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది, కొత్తగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎందుకు అక్కడ నియమించాల్సి వచ్చిందనే విషయాన్ని పార్టీ నాయకత్వానికి వైవి సుబ్బారెడ్డి వివరిస్తున్నారు. ప్రధానంగా గొడ్డేటి మాధవిని అక్కడ సమన్వయకర్తగా నియమించు ఆదేశాలు వచ్చిన తర్వాత అరకు వ్యాలీలో అసమ్మతి ఒక్కసారిగా పెరిగింది. స్థానికులకు అవకాశం ఇవ్వాలి, మాధవి వద్దు, స్థానికతలే ముద్దు, అలాగే వైసీపీ కూడా కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మరోసారి పునఃసమీక్ష చేసుకోవాలన్న ఉద్దేశంతో హైకమాండ్ వైవి సుబ్బారెడ్డిని అక్కడికి పంపించింది. అరకు వ్యాలీలో ఉన్న స్థానిక నాయకత్వం నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, ప్రధానంగా ఉపకులాలకు సంబంధించి ఒక డిమాండ్ ఉంది. ఎవరైతే గిరిజన ఉపకులాలు ఉన్నాయో గిరిజన ఉపకులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వివిధ కులాలు ఉన్నాయి కాబట్టి గిరిజన ఉపకులాలకు అరకు వ్యాలీ సీటును ఖరారు చేయాలన్న ఒక డిమాండ్ స్థానిక నాయకత్వం నుంచి బలంగా వస్తున్న తరుణంలో వారి అభిప్రాయాలను తీసుకోవడం, అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ఏ కులాల సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయనే దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుని దాన్ని హైకమాండ్కి నివేదించడానికి సుబ్బారెడ్డి ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పర్యటన ముగియబోతోంది. ఆయన నేరుగా తన నివేదికను ముఖ్యమంత్రికి ఇస్తారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత మరోసారి పునఃసమీక్ష తర్వాత హైకమాండ్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కీలకంగా కొండదొర సామాజిక వర్గానికి సంబంధించి మరోసారి ఆ టికెట్ విషయంలో ఖచ్చితంగా కొండదొర సామాజిక వర్గానికి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. తెలుగుదేశం పార్టీ కొండదొర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చింది, వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్న తరుణంలో ఇక్కడ కూడా టికెట్ మార్పు అనివార్యం కనుక ఏ పరిస్థితుల్లో మార్పు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్థానిక నాయకత్వానికి చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నాన్ని సుబ్బారెడ్డి చేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను సీఎంకి నివేదిస్తారు. ఓవరాల్గా అరకు వ్యాలీలో బలమైన స్థానం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 సార్లు గెలుచుకుంటూ ఉంది. మూడోసారి అక్కడ గెలవాలనుకున్నప్పుడు స్థానిక నాయకత్వాన్ని కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి అక్కడికి వెళ్లారు. నాయకులందరితో కూడా మాట్లాడుతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన మీటింగ్ కూడా ముగియబోతోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.